హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఇవాళ బాదం పాలు అయితే చేద్దామని స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఒక హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకున్నాను. హాఫ్ లీటర్లో కొంచెం పాలు అయితే తీసి గిన్నెలో ఉంచేసుకున్న పౌడర్ కలుపుకోవాలి కాబట్టి ఈ పాలు అయితే పాలల్లో హాఫ్ లీటర్ పాలల్లో గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. నైట్ బాదం పప్పు అయితే నానబెట్టుకున్నా. అదైతే పొట్టు అంతా తీసేసాను. బాదం పొట్టు తీసేసిన తర్వాత ఇప్పుడైతే ఇది మిక్సీ వేసుకోవాలి. దీంట్లో ఫ్లేవర్ కోసం యాలక్కాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి మిక్సీ వేసుకుందాం. చూడండి ఇలా అయింది కదా. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి బాదం పప్పు అయితే పట్టేశాను. పాలైతే కాగినాయి కదా. దీంట్లో అయితే ఇప్పుడు నేనైతే 2 కప్పుల షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి షుగర్ వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సమ్మర్ బాగా ఎండలు కూడా బాగానే ఉన్నాయి. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి పాపం ఎండలకి కొంచెం డల్ అవుతున్నారు. కొంచెం చల్లగా బాదం పాలు చేస్తే పిల్లలు అయితే తాగుతారని చేస్తున్నాను పిల్లల కోసం. నేనైతే బాదం పాలు చిక్కదనం కోసం కస్టర్డ్ పౌడర్, వెనిలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం కొన్ని పాలు అయితే తీసి పెట్టాను కదా బౌల్లోకి, దాంట్లో అయితే ఈ 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకున్నా. కొంతమంది పసుపు కూడా వేసుకొని చేస్తారు, కానీ ఈ పాల పౌడర్ తోటి బాగుంటుంది టేస్ట్. చూడండి షుగర్ మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నా కదా బాదం పేస్ట్, అది వేయాలి. ఈ పౌడర్ తోటి, కస్టర్డ్ పౌడర్ తోటి మనం ఫ్రూట్ సలాడ్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, కాకపోతే కొంచెం ఫ్రూట్స్ అవి వేసుకోవాలి. చూడండి పాలైతే కాగినాయి కదా. ఇదైతే మనం కలిపి పెట్టుకున్న ఇదైతే దీంట్లో పోస్తున్నాను. చూడండి బాదం పాలు అయితే అయిపోయినాయి, చిక్కగా కాగినాయి. బాగా తెల్లిన తర్వాత ఆపేసాను. దీంట్లోకి అయితే జీడిపప్పు, బాదం సన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఇవైతే అందులో వేసుకోవాలి. ఫైనల్గా అయితే మనం బాదం పాలు సక్సెస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సమ్మర్లో మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. తన్షి ప్రిన్సెస్ వ్లాగ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.